హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ కూడా విష్ యూ హ్యాపీ 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 న్యూ ఇయర్. 2024లో అందరూ అనుకున్నవి జరగాలి, మ్యాక్సిమం హ్యాపీగా సంతోషంగా ఇయర్ ఎండ్ అవ్వాలి అని కోరుకుందాము. సో ఇక్కడ మేమైతే ఒక చిన్న 31st నైట్ సెలబ్రేషన్ పార్టీ చేసుకున్నాము. సో ఈ వ్లాగ్లో చూసేయండి. 31st నైట్ అండ్ January 1st రెండు కలిపి ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఎండింగ్ వరకు చూడండి. చిన్న వ్లాగే, నాకెందుకో ఈసారి వ్లాగ్ చేయాలనిపించలేదు. బట్ వీడియోస్ కోసం ఏదో ఒకటి షూట్ చేయాలి కాబట్టి అప్పటికప్పుడు ఏవో చేసిన చిన్న చిన్న క్లిప్స్ని యాడ్ చేస్తున్నాను. సో ప్రాపర్గా వ్లాగ్ చేయాలి అని తీసినవి కావు ఇవి. అన్ప్లాన్గా ఏదో సెలబ్రేషన్ చేశాము. సో నా వ్లాగ్స్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి అర్థమవుతుంది, మేము ఎప్పుడు కేక్స్ అవి కట్ చేయము. పిల్లల బర్త్డేస్కి కూడా కేక్స్ అన్నవి కట్ చేయము. ఎందుకంటే వాళ్ళకి ఆనవాయితీ లేదు. బర్త్డేస్ అప్పుడు ఇలా పేర్లు రాయడం, కట్ చేయడం, క్యాండిల్స్ కొడతాం, ఇవన్నీ వాళ్ళకి ఆనవాయితీ లేదు అని మా వారు తరపున అనమాట. సో చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా కట్ చేసేవారు కాదు. అందు గురించి ఇంకా మేము పిల్లలకి కూడా ఎప్పుడు కట్ చేయలేదు. బట్ పిల్లలు ఈ ఇయర్ అంతా కూడా ట్యూషన్లో కానీ స్కూల్లో కానీ కేక్స్ బర్త్డేస్ జరుగుతూ ఉంటాయి కదా, అవి చూసి బర్త్డే కేక్ అని అన్ని వాళ్ళకి నాన్నకి చెప్పడం వల్ల ఏంటో తెలీదు. ఈసారి అయితే 31స్ట్కి చిన్న కేక్ తీసుకొచ్చారు. తీసుకురావడమే కాదు, దాని మీద ఆషు ఐషు కూడా నేమ్స్ రాయించారు. వాళ్ళ చేతే కట్ చేయించారనమాట. సో వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో ఎప్పుడు చేయలేనిది చేసాము, ఎలా ఉంటుందో ఇయర్ చూడాలి. ఇంకా అప్పటికప్పుడే కలర్స్ అవన్నీ తెచ్చుకున్నాను బయటకు వెళ్ళి. ఇంకా కేక్ తెచ్చేటప్పుడే ఇవన్నీ కలర్స్ అవి ముగ్గులు అన్నీ ఏమి అప్పుడే తెచ్చుకున్నా, కలర్ చాక్ పీసెస్ అన్నీ. ఇంకా ఒక్క దాన్ని 10కి స్టార్ట్ చేస్తే ఇంకా 1 అయ్యింది. ఫ్రంట్ సైడ్ ఇది వీధి ఎదర్ సైడ్ ఇదంతా వేసేసాను ముందు. ఇంకా ఇది 1 o'clockకి ఇంకా న్యూ ఇయర్ వచ్చేసింది, January 1st. ఇంకా ఆ రోజు వ్లాగ్ అనే చెప్పాలి, అప్పుడు షూట్ చేశాను ఇది. అందుకే ఇంత చీకటిగా ఉంది. ఇంకా ఈసారి మా వైపు అయితే ఎక్కువగా న్యూ ఇయర్లా అనిపించలేదు, ఎందుకంటే ఎక్కువ ఎవరు సెలబ్రేట్ చేయలేదు. అంత ఎక్కువగా జనం కూడా ఏం లేరు. 12 ఎప్పుడు వచ్చిందో కూడా తెలియలేదు అంత. ఇదివరకు పైకి బాంబులు వేయడం ఇలాంటివన్నీ చేస్తారు కదా, పెద్ద మ్యూజిక్స్ సౌండ్స్ ఇవన్నీ ఉండేవి. బట్ ఈసారి ఏం లేదు, అలా ప్లెయిన్గా వచ్చేసింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకా దేవుడికి దీపం పెట్టేశాను. ఇయర్ అందరికీ కూడా మంచి జరగాలి అన్నీ అనుకున్నవి. ముఖ్యంగా నాకు యూట్యూబ్లో కొంచెమైనా సరే గ్రోత్ ఉండాలి, టైం టు టైం వీడియోస్ చేయాలి, ఎంతో కొంత ఇన్కమ్ రావాలి యూట్యూబ్ నుంచి అని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం, వస్తుందా ఇయర్, నాకు మంచిగా అవుతుందా లేదా చూద్దాము. నాకు రావాలి అంటే మీ అందరి సపోర్ట్ ఉండాలి. నా వీడియోస్ని ఫాలో అవ్వండి. ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ రీచ్ ఉంటుంది. సో 10 మందికి ఇంకో 10 మందికి వ్లాగ్ అన్నది చేరుతుంది. లైక్స్ చేయండి, కామెంట్స్ చేయండి, మంచి మంచి కామెంట్స్ చేయండి. తర్వాత సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోలేకపోతే చేయండి, లేదంటే నలుగురికి ఫార్వర్డ్ చేయండి వీడియోస్. ఇంకా మార్నింగ్ న్యూ ఇయర్ మార్నింగ్ January 1st ఇంకా పిల్లల్ని రెడీ చేసాము. మా పాప చూసారు కదా, ఇలా రెడీ అయితే డ్యాన్స్లు అవి, పాట లేకుండా ఎవరైనా డ్యాన్స్ అంటే పాట ఉంటే వేస్తారు, దానికి అదే వేసుకుంటుంది. అలా డ్రెస్ వేసుకొని ఇలాగ మురిసిపోతూ ఉంటుందన్నమాట. దాన్ని ఇలా చిన్న హెయిర్ స్టైల్ వేసి ఇలా రెడీ చేసేసాను. ఇంకా నేను ఈ వీడియో ఐకార్డ్లో ఇస్తాను. నేను లాస్ట్ ఇయర్ చేసిన న్యూ ఇయర్ సెలబ్రేషన్ బ్లాగ్ చేశాను కదా, అది ఐకార్డ్లో పెడతాను, అది చూడండి. ఇది చూసిన తర్వాత అది కూడా చూడండి. న్యూ ఇయర్ అంటే మేము డెఫినెట్గా ఎక్కడికొక్కడికి వెళ్తాము, అంటే ఈవినింగ్ బయటికి వెళ్తాము. ఎక్కువగా మేము ఎగ్జిబిషన్కి వెళ్తూ ఉంటాము. ఎప్పుడు మానలేదు, కరోనా టైంలో తప్ప ఎప్పుడు వెళ్తాము డెఫినెట్గా. న్యూ డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయించుకుంటాం న్యూ ఇయర్కి, ఏదో ఒకటి పిల్లలకైనా నాకైనా. బట్ ఈసారి అవేం లేదు, ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళలేదు ఈ న్యూ ఇయర్కి. ఏంటో అలా ఇంట్లో ఉండిపోయాము, అయిపోయింది. కొంచెం డల్గానే స్టార్ట్ అయ్యింది. 2023 ఎలా గడిచింది అంటే, యాక్చువల్లీ యూట్యూబ్ సంగతి పక్కన పెడితే పర్వాలేదు. మేము సడన్ సర్ప్రైజెస్ సడన్వి బాగానే అయ్యింది. ఎంతో కొంత లైఫ్లో గ్రోత్ కొంచెం వచ్చింది అని అనుకునే వాళ్ళం.
ఈసారి ఎలా ఉంటుందో తెలీదు. సో హోప్ బాగుండాలి, ఇంకా మంచి మంచి ఛానల్ అయితే ఎదగాలి అని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అందరిది కావాలి. సో మీరు డెఫినెట్గా నన్ను ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ ఛానల్లో. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.